సీతారామ ప్రాజెక్టు సాకారంతో మొక్కు చెల్లించుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 37 మంది విజయవాడకు పాదయాత్రగా బయలుదేరారు. ములకలపల్లి మండలానికి చెందిన రామచంద్రపురం వాసులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయురారోగ్యాలతో ఉండాలని కృతజ్ఞతగా పాదయాత్ర చేపట్టారు. దశాబ్దాల సాగునీటి కలను నెరవేర్చిన మంత్రికి కృతజ్ఞతగా పాదయాత్ర చేపట్టారు. విఎం బంజారా వద్ద పాదయాత్ర బృందానికి స్థానికులు స్వాగతం పలికారు. అది ములకలపల్లి మండలం అండి. మా గ్రామం రామచంద్రపురం, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా. సీతారాం ప్రాజెక్టు వల్ల ఇప్పుడు ఇదివరకు ఒకటే పంట పండాయి, ఇప్పుడు 2 పంటలు పండుతున్నాయి. వీలైతే 3వ పంట కూడా పండే అవకాశం ఉంది. అయితే ఆ ప్రాజెక్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ఓపెన్ చేయటం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మా జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ సంతోషంతో పాదయాత్ర విజయవాడ వెళ్తున్నాం. మా ఊరు నుంచి మేము 37 మంది వెళ్తున్నామండి. విజయవాడ కనకదుర్గం తల్లి దగ్గరికి ఆ ప్రాజెక్టు విడుదలైన సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెళ్తున్నామండి. మా పాపలు ఇప్పుడు సంతోషంగా ఉంటాం. ఈ నీళ్ళు లేక ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. తుమ్మల నాగేశ్వరరావు దయ వల్ల మేము ఇప్పుడు హ్యాపీగా ఉంటామండి. ఆ సంతోషంతో విజయవాడ పాదయాత్ర వెళ్తున్నాం. 37 మంది వెళ్తున్నామండి.